స్వర్ణగిరికి వెళ్తున్నాము. ఎందుకంటే సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేమందరము క్యాబ్ కోసం వెయిటింగ్ అన్నమాట. నైట్ ఎందుకు పోతున్నాం అంటే కొంచెం ఎండలు మండిపోతున్నాయి కదా, నైటే పోతే బెస్ట్ అని చెప్పేసి మేము నైట్ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అందరం మేము రెడీ అయ్యి మా డ్రెస్సులు అవి ఇవి సెట్ చేసుకునేసరికి లేట్ అయింది. మా వాళ్ళందరూ అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. మా కోసం క్యాబ్ బుక్ చేసి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాబ్ వస్తే మేము అక్కడికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అవుతాం. మేము రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా మా వాళ్ళు కార్ తీసుకొని ఒక ప్లేస్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని మా వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేనైతే 2 నుంచి రెడీ అవుతున్నాను. ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అది నాకు నచ్చక మళ్ళీ వేరే డ్రెస్ వెతకడానికి చాలా టైం పట్టింది. అలా ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము స్టార్ట్ అయింది 6 కి, మేము అక్కడికి 7:30కి అలా రీచ్ అయినాము. యాదగిరిగుట్టకి వెళ్లే దారిలోనే ఉంటది స్వర్ణగిరి టెంపుల్ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే యాదగిరిగుట్ట టెంపుల్ వస్తుంది. మేము ఆ టెంపుల్ కి కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ స్వర్ణగిరి టెంపుల్ అండ్ యాదగిరిగుట్ట టెంపుల్ 9కే క్లోజ్ అంట. వెళ్తే ఒక టెంపుల్ కే వెళ్ళగలము. అందుకే మేము స్వర్ణగిరి వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం వస్తున్న స్వర్ణగిరికి చాలా అంటే చాలా బాగుంది. డే కంటే నైట్ రావడమే చాలా బెస్ట్. ఎందుకంటే ఆ లైటింగ్ తోని ఆ టెంపుల్ అయితే ఎంత బాగుంటుందంటే ఇంకా ఆ మాటలతోనైతే చెప్పలేను. సో మీరే విజిట్ అవ్వండి టెంపుల్ కి, చాలా బాగుంటది. ఎంత పీస్ఫుల్ ఉంటదంటే అసలు నేను చెప్పలేను. సిల్వర్ ప్లే బటన్ ఇక్కడే పెట్టేస్తున్నాము. దర్శనం అయిపోయినాక మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి తీసుకొని పైన ఓపెన్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే పోదాం. ప్లే బటన్ ఓపెన్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉండాలని నేను అనుకున్నా. బట్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు రాలేకపోయినారు. మళ్ళీ కామెంట్ చేయకండి వాళ్ళు మిస్ అయినారు వీళ్ళు మిస్ అయినారు అని చెప్పి. నేను అందరినీ ఇన్వైట్ చేశాను. ఫస్ట్ దర్శనం అయిపోయినాక ఇంకా నెక్స్ట్ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేద్దామని అనుకున్నా. అందుకే నేను ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ కార్ లోనే పెట్టేసి మేము ఇప్పుడు ఫాస్ట్ గా దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వంగానే స్వామివారి పాదాలు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మొక్కొని పైకి వెళ్దాం. మనము స్టెప్స్ ఎక్కుతుంటే స్వామివారి ఒక్కొక్క అవతారం విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. పైకి వెళ్లే దారిలో అయితే ఇలా మనకి అన్ని విగ్రహాలు అనిపిస్తాయి. ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వంగానే వినాయక స్వామి విగ్రహం అయితే ఉంటది. ఇక్కడ మొక్కొని ఇంకా మనం దర్శనం చేసుకుందాము. బయట మనం వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ లోపల నాట్ అలౌడ్. లడ్డు చెప్పురా అండ్ మా దర్శనం చాలా హ్యాపీగా పీస్గా అయితే అయిపోయింది. దర్శనం అయిపోగానే ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంటది. అండ్ ఇక్కడ బయట అంతా మనం ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ ఎవరికన్నా కోరికలు ఉంటే మొక్కులు కూడా కడుతున్నారు. ఎంత మంచిగా ఉందో.
ఇంకా మన క్యూట్ సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ మనకి మీట్ అయినారు. జ్యోతి స్వరూపంలో స్వామిని అర్చించి అండ్ మీరు ఎప్పుడన్నా స్వర్ణగిరికి వస్తే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ కిందికెళ్ళి చూడడం కంటే పైకి వెళ్ళి ఒకసారి వ్యూ చూస్తే ఉంటది, చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉండే. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందని చెప్పేసి మేమైతే ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ అందరి వల్లనే నాకు ఈ 100K అయింది అండ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. నాకు అసలు ఫస్ట్ యూట్యూబ్ పెట్టాలి అన్న ఆలోచననే లేదు, అలా అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టేసిన మీ అందరి సపోర్ట్ తోని నేను ఇంతవరకు వచ్చాను. నాకు కూడా చాలా మంది అన్నారనమాట, ఎందుకు యూట్యూబ్ అవసరమా నీకు అని చెప్పేసి. కానీ వాళ్ళందరి మాటలు నేను పట్టించుకోకుండా ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ హనుమాన్ విగ్రహం ముందు ఇలా సెల్ఫీ బూత్ కూడా ఉంటది. ఇంకా 20 రూపీస్ పే చేస్తే మన చుట్టూ ఇలా ఫోన్ తిరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటది ఆల్రెడీ. ఇంకా మేమందరం కలిసి ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే టైమే తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళబుద్దే కాదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటది. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఈ టెంపుల్ కి రావాలి అని అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఈ టెంపుల్ కి రావాలనుకున్నా, బట్ ఇప్పుడు కుదిరింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.